నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ 20వ డివిజన్ లో శిథిలాల వ్యవస్థకు చేరుతున్న డబుల్ బెడ్రూమ్లు. ఇదివరకు ఇచ్చిన లిస్ట్ లో పేర్లు ఉన్న వారికి వెంటనే అందజేయాలని కలెక్టర్ కు వినతి పత్రం. పాత మిర్జల్గూడ పరిసరాల ప్రాంతాల్లో నిన్నటి అకాల వర్షం కారణంగా పలు కాలనీలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న బాక్స్. తూర్పు గోదావరి జిల్లా క్రియేషన్ మైనారిటీ అధ్యక్షులు బిషప్ డైరెక్టర్ నక్క ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. అక్షరాలను లక్షలుగా రూపాయలుగా అమ్ముతున్న అనుమతులు లేకున్నా ఇంటర్నేషనల్ పేరుతో అడ్మిషన్ చేస్తున్న బిర్లా మైండ్ స్కూల్. కేకేఓసి మైన్ వద్ద మైన్ మేనేజర్ వీరయ్యకు ఏఐటీసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి వ్యతిరేకం. వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు తమ 8వ ప్రధాన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ధర్నా. బండి సంజయ్ పై ఫైర్ అయిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. విద్యను అభ్యసించిన వ్యక్తి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంది. దేవకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. నిందితుడిని వెంటనే ఉరి తీయండి, సామాజిక కార్యకర్తల డిమాండ్. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడి ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. 20వ డివిజన్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల శిథిల అవస్థలో ఉన్న పంపిణీ చేయకపోవడం వల్ల నిరుపేదలైన మేము ఇళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజల వేదన. నా పేరు మంగు రామచంద్ర అండి. మేము 20వ డివిజన్లో ఉంటాము. 20వ డివిజన్లో అనేక రోజులుగా మరి నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళ కొరకు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి కట్టి శిథిలావస్థకు వచ్చినా కూడా వాటిని ఎవరికీ పంచడం లేదు అన్న ఉద్దేశంతో మరి అక్కడ ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్ దగ్గరికి లోకల్ ఉన్నటువంటి మరి అందరూ కూడా వెళ్ళి అడిగినప్పుడు దాని విషయంలో మరి మా చేతుల్లో ఏమీ లేదని చేతులు ఎత్తేసిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరి కలవడానికి వారికి వినతి పత్రం ఇచ్చేసేసి మరి వాటిని నిరుపేదలైన వారికి అందరికీ కూడా పంచాలన్న సదుద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలైనా కట్టి ఇవ్వకపోవడానికి అసలు కారణం ఏమిటి, దానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి, ఆ ప్రాబ్లం వెనుక ఉన్నటువంటి సమస్య ఏమిటో ఖచ్చితంగా నిగ్గదెల్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైన అందరికీ కూడా ఇవ్వాలని కలెక్టర్ గారిని మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నవిస్తూ మరి పేద ప్రజలందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేసి ఆదుకోవాలని ప్రభుత్వం తరఫున మరి 20వ డివిజన్ ప్రజలందరం కలిసి విన్నవిస్తున్నాము. మల్కాజ్గిరి నియోజకవర్గం 141 డివిజన్ పరిధిలో పాత మినరల్గూడ పరిసర ప్రాంతాల్లో నిన్నటి అకాల వర్షం కారణంగా పలు కాలనీలో తీవ్రంగా దెబ్బతిన్న బాక్స్ డ్రైన్లు స్థానిక కార్పొరేటర్ సునీతారామ్ యాదవ్ కలిసి పరిశీలించారు. అదే వీళ్ళ కాలనీ చాలా బాగా అట్లా అటు రోడే అది వేసేసారు కదా, అది ఉన్నారు వాళ్ళు. వాళ్ళని రమ్మని ఇటు సంఘం దగ్గర రమ్మని ఇటు రోడ్ ఒకటే కదా. తూర్పు గోదావరి జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు బిషప్ డాక్టర్ నక్క ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ మైనారిటీ క్రిస్టియన్ కు అన్ని విధాలా సహకారం చేస్తారని తూర్పు గోదావరి జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు నక్క ఆనంద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైనటువంటి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వము క్రైస్తవులైన వారికి లేక పాస్టర్లైనటువంటి వారికి ఏవైతే వసతులు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారో సూపర్ 6 అవన్నీ కూడా సక్రమంగా నెరవేర్చడానికి గత ప్రభుత్వంలో వలె ఈ ప్రభుత్వంలో కూడా క్రిస్టియన్ మైనారిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆ మైనారిటీకి
రాష్ట్ర అధ్యక్షులుగా ఈటే స్వామిదాసు గారిని వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బిషప్ పడప నాగమోహన్ రావు గారిని ఉమ్మడి మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారిని ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఎస్ఈకి అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న బిర్లా ఓపెన్ మైండ్ పాఠశాల పుస్తకాలను సీజ్ చేయించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ. ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బిర్లా ఓపెన్ మైండ్ పాఠశాలలో అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న వాటిని కరీంనగర్ ఎంఈఓ మధుసూదన్ గారిచే సీజ్ చేయించడం జరిగింది. అక్షరాలను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న బిర్లా మైండ్ స్కూల్ వెంటనే అక్షరాలను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్న బిర్లా మైండ్ స్కూల్ వెంటనే మూసివేయాలి. బిర్లా మైండ్ స్కూల్ వెంటనే పర్మిషన్ లేకుండా సిబిఎస్ఈ పేరుతో అడ్మిషన్ చేస్తున్న బిర్లా మైండ్ స్కూల్ వెంటనే పర్మిషన్ లేకుండా సిబిఎస్ఈ పేరుతో బిర్లా మైండ్ స్కూల్ అడ్మిషన్ చేస్తున్న బిర్లా మైండ్ స్కూల్ వెంటనే పర్మిషన్ లేకుండా సిబిఎస్ఈ పేరుతో అడ్మిషన్ చేస్తున్న బిర్లా మైండ్ స్కూల్ వెంటనే మూసివేయాలి. బిర్లా మైండ్ స్కూల్ వెంటనే మూసివేయాలి. బిర్లా మైండ్ స్కూల్ వెంటనే. నా పేరు కాంపెల్ అరవింద్, నేను ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని కరీంనగర్. ఈరోజు బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను ఈరోజు విచ్చలవిడిగా డైరెక్ట్ స్కూల్లోనే పెట్టి వేలాది రూపాయలకు ఈరోజు ఒక యూకేజీ విద్యార్థికి 20,000 ఫీజు ఓన్లీ టెక్స్ట్ బుక్స్కే మాత్రం ఈరోజు తీసుకున్న పరిస్థితి కరీంనగర్ జిల్లాలోని ఈ బిర్లా ఇంటర్నేషనల్ మైండ్ స్కూల్లో ఈరోజు కనబడుతుంది. కేకేఓసి మైండ్ వద్ద మైండ్ మేనేజర్ వీరయ్యకు ఏఐటిసియు మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ నిన్న వచ్చిన సర్కులర్ కు వ్యతిరేకంగా ముడుగురుకు డిప్యుటేషన్ మీద పంపుటకు ఆపివేయాలని, వారి స్థానంలో గత వారంలో సెలెక్ట్ అయిన కొత్త వారిని రిక్రూట్ చేసి వారిని డిప్యుటేషన్ మీద పంపాలని మెమరాండం ఇవ్వడం జరిగింది. సింగరేణి యాజమాన్యం నిన్న ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే మనుగూరులో డిప్యుటేషన్ కై ప్రతి డివిజన్ నుండి 5 విల్లింగ్ ఇస్తా ఉన్నాం, లేకపోతే 5 జూనియర్ తీస్తామని చెప్పేసి నిన్న ఒక సర్క్యులర్ జారీ చేయడాన్ని మేము ఏఐటీస్ గా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇలా మందమర్రి ఏరియాకి సంబంధించిన ఇలా ఆర్కేఓసి కేకేఓసిలో ఇలా తక్కువ మంది ఆపరేటర్స్ ఉన్నారు. ఇలా చాలా మంది షార్టేజ్ ఉండి ఇలా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో ఇక్కడికి వెళ్ళి జూనియర్ని తీయడం అంటే రేపు పొద్దున పిల్లల కోసం స్కూల్లో ఫీజులు కట్టి ఇక స్థానికంగా సెటిల్ అయిన వారిని ఇలా మనుగురు పంపిస్తే వాళ్ళ భార్య కాడ పిల్లలు కాడ ఈ ఆపరేటర్ కాడ ఏ విధంగా విధులు నిర్వహిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా యాజమాన్యం పునరాలోచన చేయాలి. ఇలా మీకు ఆపరేటర్స్ కావాలంటే ఇలా మొన్న ఈపీ ఆపరేటర్స్ ను 60 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళందరి ట్రైనింగ్ ఇచ్చి వారిని డిప్యుటేషన్ పై 6 నెలలు చేసుకొని తర్వాత వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి ఏఐటీస్ గా తెలియజేస్తా ఉన్నాం. కాదు కూడదు ఖచ్చితంగా తీయాలని చూస్తే రేపు మందమర్రిలో ఓసిలో బొగ్గు ఉత్పత్తి కూడా స్తంభించబోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దానికి సింగరేణి యాజమాన్యం కారణం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన సర్క్యులర్ మందమర్రి ఏరియా నుండి ఎవరిని కూడా ఒక్కరిని ఆపరేటర్ తీయకూడదని చెప్పేసి ఏఐటీస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంజీఎంఓలోని గాంధీ విగ్రహం వద్ద జూనియర్ డాక్టర్లు అందించే ప్రతి నెల వేతనం ఏ నెల వేతనం ఆ నెలనే అందే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రధానమైన 8 డిమాండ్లను విశ్వవిద్యాలయంలో పాటు మౌలిక సదుపాయాలు ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని డిమాండ్ చేశారు. పోతాంది బొమ్మ నాకు ఊపుతాంది నేను కాదు.
మేము 19వ తారీఖు గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చిన తర్వాత పలు రకాల నిరసనలు తెలిపి మాకు ఇక ఇంకో ఆప్షన్ లేక ఈ సమ్మెకు 24వ తారీఖు దిగాము. ఈ రోజు మన ఫైనాన్స్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ ఒకటి రిలీజ్ చేశారు, బడ్జెట్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇచ్చామంటూ. అందులో అది జిమ్మికు మాత్రమే. అసలు మాకు కావాల్సింది ప్రాపర్ జీవో. అంటే ఇప్పుడు ప్రతి నెల మేము స్టైఫండ్ వచ్చేటప్పుడు మా కాలేజ్లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి, డిఎంఈ ఆఫీస్లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి, ఆఖరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్కి వెళ్ళి కూడా మేమే క్లియర్ చేయించుకోవాలి. ఇది ఇలా అయితేనే మాకు 2 కానీ 3 నెలలకు స్టైఫండ్ వస్తుంది. సేమ్ ప్రాసెస్ బడ్జెట్ తీసుకొచ్చి యాడ్ చేశారు, కానీ ప్రాసెస్ మాత్రం మారలేదు. ఆ బడ్జెట్ ఉన్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ 2-3 నెలలు అయితే గవర్నమెంట్ అప్రూవల్ కోసం మళ్ళీ మేము వెళ్లాల్సిందే. ఇది కరెక్ట్ అయింది కాదు. నెక్స్ట్ బడ్జెట్ అంటూ అన్ని కాలేజీలకు సంబంధించి రిలీజ్ చేశారు, పారామెడికల్, నర్సింగ్ అండ్ మెడికల్ అని. మాకు మెయిన్ కావాల్సింది మా ఉస్మానియా బిల్డింగ్. ఆ బిల్డింగ్లో ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఇది మెయిన్గా ప్రజల కోసమే. అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ రేటు మన ఉండే అన్ని హాస్పిటల్ కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒకసారి వర్షాలు స్టార్ట్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ రేటు మనం తట్టుకోలేము. పనిచేస్తున్న డాక్టర్లకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ మన కేఎంసీ రోడ్స్కి వెళ్తే ఆల్రెడీ 2 days బ్యాక్ కూడా యాక్సిడెంట్ జరిగింది. దీనికి సరైన జీవో ఆర్ఎండ్బి నుంచి కానీ ఎక్కడి నుంచి ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి, అవి రోడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో అవి వచ్చే వరకు మా సమ్మె మేము విరమించాం. చిన్న చిన్న కేసులకు రంగంలోకి దిగి విచారణ చేసే ఈడీ ఈ దేశంలో అతిపెద్ద కుంభకోణమైన నీట్ కుంభకోణంపై ఎందుకు విచారణ చేయడం లేదు? మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. మరి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్లో దేశంలో ఒక పెద్ద కుంభకోణం. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద స్కామ్ ఇంకోటి జరగలేదనేది ఇలా అర్థమవుతున్నది. కోట్లాది రూపాయలు చేతులై మారినాయని చెప్పి ఇలా ఇన్వెస్టిగేషన్లో తేలింది. నిన్న మహారాష్ట్రలో నాందేడ్లో కూడా మరి పోలీసులు కొంతమంది ట్యూటోరియల్లో పనిచేసేటువంటి లెక్చరర్స్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నది, దర్యాప్తు జరుగుతున్నది. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు. ఇవన్నీ కూడా బీహారు, గుజరాతు, హర్యానా, ఇలా మహారాష్ట్ర. లక్షలాది రూపాయలు చేతులు మారినని చెప్పి ఈరోజు చెప్తున్నారు. మొన్న రఘునందన్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, గొర్రెలు బర్రెలు ఆ పథకం లోపల అవినీతి జరిగింది, ఈడీ వస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిర్రు. మరి గొర్రెలు బర్రెలలో పంపకాల లోపల అవినీతి జరిగితే ఈడీ వచ్చింది కదా, వస్తుంది కదా. 24 లక్షల విద్యార్థుల జీవితాలతోనే ఆడుకున్నటువంటి ఈ గ్యాంగ్స్టర్స్ ఇలా ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలు రాయడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకుడు పాత్ర ఉన్నదని చెప్పి కూడా రాస్తున్నారు బీహార్ రాష్ట్రంలో. విద్యను అభ్యసించిన వ్యక్తి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుతుందని జిల్లా చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవకద్ర ఎమ్మెల్యే గౌని మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న చింతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి మండల్ టాపర్ గా ఇస్రా తహార్ రావడం అభినందనీయమని అన్నారు. ఇవన్నీ చూసి వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు నాకు మహబూబ్ నగర్ డిస్టిక్లో పిలిచి సన్మానం చేయడం జరిగింది. ఇంకా మా దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారు, ఇంకా జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ గారు కూడా సన్మానం చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు నాకు సహకారం చేస్తే నేను పై చదువులు చదివి మంచి పేరు ఈ మండలానికి తెస్తా అని చెప్తున్నాను. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న 6 సంవత్సరాల సహస్ర పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. అంటే ఇది ఎంత ధైర్యం ఉండాలి? ఇలాంటి నిందితుడిని బాహాటంగా ఉరి తీయాలి. ఫోక్స్ యాక్ట్ కింద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఒకే రోజులో తీర్పు వెల్లడించాలని కరీంనగర్ గీతా భవన్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిరసన తెలియజేయడం జరిగింది.
నమస్కారం, నేను మీ బెల్లప్ కర్ణాకర్. ఈ రోజు ఏదైతే జరిగిందో ఈ ఘటన 6 ఏళ్ల పాప మీద, కేవలం మనం ఈ పాపకు న్యాయం జరగాలని కాదు. కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండెపల్లి మండలం టీడీపీ అధ్యక్షులు పోతల మోహన్ రావు, సామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ బలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం పేదవారికి భోజనాలు వడ్డించారు. గత సంవత్సరం బట్టి సంవత్సరం పైబడి అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం మన జగ్గంపేటలో ఎన్టీఆర్ సముదాయంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఎన్నికల కూడా సందర్భంగా అధికారులు ఆఫ్ చేయమన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఆఫ్ చేయడం జరిగింది. లాస్ట్ వారం నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటికైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. ప్రారంభించే టైంలోనే ప్రభుత్వం పోవడం ఆగడం జరిగింది. అలాగే కిర్లంపూడిలో కూడా అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది. అది కూడా ఈ 2 తొందరలో ప్రారంభిస్తాం. గోకవరానికి కూడా శాంక్షన్ తెచ్చుకుంటాం. ఈ 3 అన్నా క్యాంటీన్లు కూడా నిత్య అన్నదానంతో ఇదవుతాయి. ఇది అన్నదానం అనే దానికంట, ఎందుకంటే 5 రూపాయలు ఇచ్చుకొని అన్నం పెడతాం. అతి తక్కువ ధరకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా నిర్వహిస్తాం. కాబట్టి అన్నగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో, ఆకలితో పేదవాడు ఉండకూడదనేటటువంటి ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పడానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాం.